వరుసగా 4 హిట్లతో 100 కోట్ల కలెక్షన్ సాధించిన సినిమాలతో నందమూరి బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సీనియర్ హీరోలకు దీటుగా యువ హీరోలకు ఛాలెంజ్ విసురుతూ తనతో పోటీ పడమంటూ సవాలు విసురుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ కేవలం 4 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ దాటి బాలయ్య దమ్మును చూపించింది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. నిర్మాత నాగవంశీకి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. ఇంకా మరికొన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద లాభాల వేట కొనసాగుతూనే ఉంటుంది. కాగా ఈ మూవీ టీం ఫుల్ హ్యాపీతో ఉన్నారు. సక్సెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో యాంకర్ సుమతో ఈ మూవీ యూనిట్ సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది. సుమాతో పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఇక ఈ ఇంటర్వ్యూలో బాలయ్యతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్లో పాల్గొన్నారు. బాలయ్య మాత్రం ఫుల్ హుషారుగా కనిపించారు. సినిమా మరియు ఇతర వ్యక్తిగత విషయాలు చాలా పంచుకున్నారు. ఏదన్నా నాన్నగారి గుర్తొస్తారు. ఇప్పుడు ఏ పిక్చర్ సక్సెస్ అయినా నాకు. ఈ సందర్భంగా బాలయ్య తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడించారు. మరి ఆ విషయానికి వస్తే, మొదటి నుండి బాలయ్య వారి నాన్న సీనియర్ ఎన్టీఆర్ లాగే జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలా మందికి తెలిసిందే. నాకు ఎప్పుడు అంటుంటా, నేను నా తండ్రి కాదు, నా గురువు, నా దైవం. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలు పెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. నా గాయత్ర పరమంత నమాతు పరదేవత, నా హరే పరతాస్త్రత, నానృతాత్ పాతకం పరం అంటాం. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో ప్రతిరోజు తెల్లవారుజామునే 3 గంటలకు లేచి కాసేపు ఎక్సర్సైజ్, స్నానం చేసి తన ఇంట్లో గంటకు పైగా పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతనే దినచర్య ప్రారంభిస్తారు. హెయిర్లైన్ ఫ్రాక్చర్, L5 హెయిర్లైన్ ఫ్రాక్చర్ టక్కని కళ్ళ ముందే జరిగింది. జాతకాలను ఎక్కువ పాటించే బాలయ్య ఆదివారం రోజున తాను నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించునని, ఆదివారం అంటే బ్లాక్ డేంజర్ సంకేతమని, ఒకవేళ ఆదివారం రోజున బ్లాక్ వేసుకుంటే తనకు చాలా ప్రమాదమని అన్నారు. సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు, అది బట్ నాట్ బ్లాక్. తనది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నానని, ప్రతినిధి దేవతలు ఉంటారనే నమ్ముతానని తెలియజేశారు. అంటే మూలా నక్షత్రం కాబట్టి మనకి అధిదేవతలు, ప్రత్యర్థి దేవతలు ఉంటారు. అయితే అనుకోకుండా ఒకసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చిందని, ఈ డ్రెస్ వద్దని తాను ముందే చెప్పానని, దర్శకులు చెప్పారు కాబట్టి బ్లాక్ డ్రెస్ వేసుకోవటం తప్పలేదని పేర్కొన్నారు. ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ వేసుకు వెళ్ళా. మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించా. అదే రోజున రాక బాలసుబ్రహ్మణ్యం కూడా షూటింగ్ సెట్స్లోకి రావడంతో ఆయన కళ్ళ ముందే కింద పడిపోవడంతో తన నడుము విరిగిందని తెలియజేశారు. రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య 369 వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడుము విరిగింది నాకు. మరి ఆయన రావటం వల్లే ఇలా జరిగింది అని అనుకొని ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదని, ఆయన కూడా చాలా కంగారు పడ్డారని, ఆదివారం బ్లాక్ డ్రెస్తో తనకు ఉన్న సెంటిమెంట్ను బాలయ్య పంచుకున్నారు. అమ్మో నేను వచ్చాను, ఇది జరిగింది, ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడని. ఇక తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని, ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన తెలిపారు.